దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. యేసయ్య నోట నుండి వచ్చే అద్భుతమైన బోధలు వినేందుకు ఎన్నో వేల మంది ఆయన చుట్టూ చేరారు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలమును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని యేసు చెప్పాడు. అవును, యేసు పాదాల చెంత మాత్రమే నీవు విశ్రాంతి పొందగలవు. మరియా యేసు పాదాల చెంత కూర్చొని ఆయన నోటి నుండి వచ్చే మాటలు విని విశ్రాంతిని పొందింది. ఒక స్త్రీ పాప భారంతో వచ్చింది. గొప్ప పాపంతో ఉన్న ఆమె ఏం చేసింది? ఆమె యేసు పాదాల చెంత కూర్చొని ఏడుస్తూ, ఆమె తన కన్నీటితో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొన్నది. ఆమె చేసిన ఈ పనిని బట్టి ప్రభువు సంతోషించి, ఈమె నన్ను ఎంతగానో ప్రేమించింది గనుక ఆమె అధిక పాపాలు క్షమించబడ్డాయి. పాప భారంతో ఉన్నవారెవరైనా ఇప్పుడే యేసయ్య దగ్గరకు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం క్షమించమని యేసయ్యను అడగండి.